ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలో మొదటి కథ రాజుగారి పోటీలు. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. ఒకప్పుడు కాంబోజ రాజ్యాన్ని కుమార్ వర్మ అనే రాజు పరిపాలించాడు. తాను అన్ని విద్యలలోనూ సాటిలేని మేటి అని, ప్రజారంజకంగా పాలన చేయడంలో తనకు తానే సాటి అని ఆయనకు గట్టి నమ్మకం. ఒకసారి ఆయన భార్య కర్పూరవల్లి తన భర్తతో చెలోక్తిగా, వారసత్వంతో రాజు కావడం విశేషం కాదు, స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించుకోవటమే గొప్ప అని అన్నది. రాణి అన్న ఈ మాటలు పరిహాసానికి అన్నప్పటికీ కుమారవర్మ మీద అవి బాగా పనిచేశాయి. తన గొప్పతనం రాణికి రుజువు చేయాలని ఆయన అనేక రంగాలలో పోటీ ఏర్పాటు చేశాడు. ఆ పోటీలలో పాల్గొనడానికి దేశం అన్ని ప్రాంతాల నుంచి ఉత్సాహవంతులైన యువకులు, శక్తిమంతులు వచ్చారు. ఆయా రంగాలలో ప్రవీణులైన వారు న్యాయ నిర్ణేతలుగా పనిచేశారు. పోటీలు జయప్రదంగా ముగిశాయి. బహుమతి ప్రదానం జరగవలసి ఉన్నది. కుమారవర్మ కత్తి యుద్ధంలో ఉత్తముడుగా నిర్ణయించబడిన రామరాజు అనే అతన్ని చూపి, మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గయుద్ధ నిపుణుడు లేడు అని తేలింది కదా అన్నాడు. సభలో అందరూ అవును అన్నారు. ఆ సంగతి నేను తేల్చాలి అంటూ రాజు కత్తి చేతపట్టి రామరాజుతో యుద్ధానికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రామరాజుకు కుమారవర్మకు చాలాసేపు తీవ్రమైన పోరాటం జరిగింది. చివరకు రామరాజు కుమారవర్మ చేతి కత్తిని ఎగర కొట్టేశాడు. కుమారవర్మ ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. ఇంతలో నిర్ణేతలు ముందుకు వచ్చి రామరాజు కొన్ని నియమాలను ఉల్లంఘించాడు అన్నారు. వాళ్ళు రామరాజుకు రహస్యంగా ఏదో చెప్పారు. రామరాజు కుమారవర్మ వద్దకు వచ్చి చేతులు జోడించి, ప్రభు, మీ చాకచక్యానికి తట్టుకోలేక కత్తి యుద్ధంలో అనుకున్న నియమాలను నేను ఉల్లంఘించాను, తప్ప ఇది క్షమించండి, తమతో మరొకసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి అన్నాడు. ఈసారి కుమారవర్మ రామరాజు చేతి కత్తిని అతి శీఘ్రంగా ఎగరగొట్టేశాడు. బహుమతి రాజుగారికి లభించింది. ఇదే విధంగా సాహిత్య గోష్ఠిలో కూడా అందరినీ ఓడించిన విద్యానాథుణ్ణి రాజు సవాలు చేశాడు. ఇద్దరూ చర్చలు జరుపుతూ ఉండగా మధ్యలో నిర్ణేతలు విద్యానాథుడిలో అనేక వ్యాకరణ దోషాలు కలిగాయని బహుమతిని రాజుగారికి నిర్ణయించారు. ఇలా ఒకటేమిటి, అన్ని రంగాలలోనూ రాజే బహుమతులను గెలుచుకున్నాడు. ఇలా 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల పాటు కుమారవర్మ తాను ఏర్పాటు చేసిన పోటీ అన్నిటిలోనూ తానే బహుమతులు పొందాడు. ఆ సంగతి ఆయన గర్వంగా తన భార్యకి చెప్తే ఆమె నవ్వి ఊరుకున్నది. ఇలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణ వార్త తెలిసింది. అదేమంటే, మంత్రి భైరవుడు చాలా కాలంగా రాజ్యాన్ని కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడు. ఆయన పథకం దాదాపు పూర్తి అయింది. ఈ వార్త తెలియగానే కుమారవర్మ తన భార్యతో సహా రహస్య మార్గాన తప్పించుకుని మారువేషాలతో నగరం విడిచి పారిపోయాడు. ఇక రాజు మామూలు మనిషే గనక మంత్రి నిశ్చింతగా రాజ్యాభిషేకం చేసుకున్నాడు. కుమారవర్మ, కర్పూరవల్లి ఒక మారుమూల గ్రామం చేరి మారుపేర్లు పెట్టుకుని పేదవాళ్ళ దుస్తులు ధరించి కాయకష్టం చేసుకుని బతకసాగారు. ప్రజల మధ్య బతకడం ప్రారంభించినాక కుమారవర్మకు ప్రజల అవసరాలు, కష్ట సుఖాలు బాగా తెలిసి వచ్చాయి. ఎందుకంటే అవి ఇప్పుడు తనవి కూడాను. తన పరిపాలన తాను అనుకుంటున్నట్టు ప్రజారాజ్యంగా ఉండి ఉండలేదని, తన పాలనలో ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని ఆయనకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ సంవత్సరం కూడా రాజధానిలో ఎప్పటిలాగే పోటీలు జరుగుతాయని తెలిసి ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది. అయితే ఆ పోటీలను గురించి యువకులలో ఎలాంటి ఉత్సాహం లేకపోవడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపడి చాలామందిని కారణం అడిగితే, ఎందుకు వచ్చిన పోటీలు, బహుమతులు ఎలాగూ రాజుగారికే కదా వచ్చేది అన్నారు పెదవి విరుస్తూ. తన ప్రతిభను ప్రజలు గుర్తుంచుకున్నారనుకుని కుమారవర్మ సంతోషించాడు. కానీ ఇప్పుడు రాజు భైరవుడు మంత్రాలోచనలో తప్ప ఇంకెందులోనూ సామర్థ్యం కలవాడు కాడు. ఆ కారణం చేత కుమారవర్మ పోటీలలో పాల్గొని బహుమానాలు పొందుదామని రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. వేరువేరు రంగాలలో పోటీకి వచ్చిన వారి శక్తి సామర్థ్యాలు చూస్తూ ఉంటే కుమారవర్మకు ఆశ్చర్యం కలిగింది. దేశం బొత్తిగా చచ్చుపడిపోయినట్టున్నది. కుమారవర్మ చాలా రంగాలలో నెగ్గాడు. అన్ని రంగాలలో గెలిచిన వారిని చిట్ట చివరకు రాజైన భైరవుడు సవాల్ చేశాడు. అతనికి కుమారవర్మకు కత్తి యుద్ధం జరిగింది. కుమారవర్మ కొద్ది క్షణాల్లోనే భైరవుని నిరాయుధుడుగా చేసేశాడు. వెంటనే నిర్ణేతలు కలగజేసుకుని కుమారవర్మ నియమ ఉల్లంఘన చేశాడని, లేకపోతే విజయం భైరవుడికి అయి ఉండేదని అన్నారు.
వాళ్ళు కుమారవర్మను అవతలికి తీసుకుపోయి, వెర్రివాడ, నువ్వు పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితో కాదు, ఒక గొప్ప పదవితో. నువ్వు ఓడిపోవలసింది భైరవుడికి కాదు, సింహాసనానికి. రాజును క్షమాపణ కోరి మరొకసారి పోరాటానికి అవకాశం వేడుకుని ఈసారి ఓడిపో, లేకుంటే ప్రమాదంలో పడగలవు అన్నారు. వారు రాజుని ఏమాత్రమూ గుర్తుపట్టలేదు. గత్యంతరం లేక కుమారవర్మ వాళ్ళు చెప్పినట్టే చేసి రెండవసారి భైరవుడిని గెలవనిచ్చాడు. తాను రాజుగా ఉంటూ బహుమానాలు అందుకోవటంలో ఉండిన రహస్యం కూడా కుమారవర్మకు ఇప్పుడు అర్థమైంది. అతను గ్రామానికి తిరిగి రాగానే కొంతమంది అతనితో, ఏమైంది, అన్ని రంగాల్లో భైరవ మహారాజే గెలిచాడా? ఈ భాగ్యానికి శ్రమపడి రాజధానికి ఎందుకు వెళ్ళావు? నీకు బహుమతి కావాలంటే నువ్వు రాజు కావాలి అన్నారు. భైరవుడి పరిపాలనలో ప్రజాపీడన అంతకంతకు హెచ్చిపోతున్నది. అది గ్రహించి కుమారవర్మ దేశ సంచారం చేసి ఉత్సాహము ధైర్యము గల యువకులను తనతో చేర్చుకుని రహస్య సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆ సైన్యానికి నాయకుడిని ఎన్నుకోవడానికి యువకుల మధ్య పోటీలు పెట్టాడు. తాను కూడా అమిత ఉత్సాహంతో యుద్ధ విజయ పోటీలన్నిటిలోనూ పాల్గొన్నాడు. ఈసారి మాత్రం కుమారవర్మ నిజంగానే యుద్ధ విజయ పోటీలన్నిటిలోనూ గెలిచి సేనానాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. తిరిగి రాజ్యాన్ని సంపాదించడానికి కుమారవర్మ చాలా చక్కని పథకం ఆలోచించాడు. మరుసటి ఏడు జరిగిన పోటీలకు కుమారవర్మ తన సైన్యం మొత్తాన్ని వెంటబెట్టుకుని వెళ్ళి యుద్ధ విద్యలకు సంబంధించిన పోటీలన్నిటిలోనూ పాల్గొన్నాడు. అన్నిట్లోనూ నెగ్గాడు కూడాను. ఆ తర్వాత భైరవుడు అతన్ని కత్తి యుద్ధంలోనూ సవాల్ చేశాడు. కుమారవర్మ అతి సులువుగా భైరవుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన కత్తిని భైరవుడి గుండెలకు ఆనించి అక్కడ చేరిన ప్రజలతో, ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు, కానీ నాకు విశ్వాసపాత్రులైన వారు హెచ్చరించడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను ఒకప్పుడు మీ రాజును, కుమారవర్మను. ఈ భైరవుడు ప్రజారంజకంగా మిమ్మల్ని పరిపాలించి ఉంటే నేను కలగజేసుకుని ఉండేవాణ్ణి కాను. ప్రజల క్షేమం కోసమే నేను ముందుకు వచ్చాను. నన్ను తిరిగి రాజుగా మీరు ఆమోదిస్తారా, లేక సింహాసనం కోసం యుద్ధం చేయమంటారా అంటూ తన మారువేషం తొలగించాడు. సభికులు జయజయధ్వానాలు చేశారు. రక్తపాసం అవతరం లేకుండానే రాజ్యం తిరిగి కుమారవర్మ వశమైంది. మళ్ళీ రాణి అయిన కర్పూరవల్లి తన భర్తతో, మీరే కుమారవర్మ అని మీ సైన్యానికి తెలియనిచ్చి ఉంటే మీరు ఎప్పుడు రాజు అయ్యేవారు కదా అన్నది. ఈసారి రాజ్యాన్ని వారసత్వంగా కాక స్వశక్తితో సంపాదించదలిచాను. ఇప్పుడు నా శక్తిలో నాకు నమ్మకం కలిగింది గనక నేను నిర్వహించే పోటీల్లో నేను పాల్గొనే అవసరం లేదు అన్నాడు కుమారవర్మ. ఆ తరువాత ఆయన ప్రజా జీవితం నుంచి నేర్చుకున్న అనుభవంతో ప్రజారంజకంగా పరిపాలించాడు. ఆయన పాల్గొనటం మానటం చేత ఆయన నిర్వహించే పోటీలు నిజమైన శక్తి సామర్థ్యాలు గల వాళ్ళను ఆకర్షించాయి. కథ సమాప్తం. తరువాతి కథ అతిథి మర్యాద. ఈ కథను రాసిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఒకానొకప్పుడు క్షేత్రపురం అనే గ్రామంలో సర్పానందుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన అతిథులకు సకల మర్యాదలు చేసి అపరిమితంగా గౌరవించి ఆదరించేవాడు. తనలాగా అతిథి మర్యాదలు చేసేవారు ఎవరూ లేరు అనే నమ్మకం ఆయనకు ఉండేది. ఆయన ఇంటికి వచ్చిన అతిథులంతా కూడా ఆయన ఆతిథ్యం పొంది వెళ్ళిపోయేటప్పుడు సర్పానందుడిని పొగిడి మరీ వెళ్ళేవారు. అందుకు సర్పానందుడు మహా సంబరపడిపోయేవాడు. కానీ ఒకసారి గోపాలుడు అనే అతను ఆయన వద్ద ఆతిథ్యం పొంది, శ్రీపురంలో రంగనాథుడి తర్వాత అతిథి మర్యాదలకు నిన్నే చెప్పుకోవాలి అని మెచ్చుకున్నాడు. తను శ్రీపురం రంగనాథుడి పేరు చెప్పి చిన్నపుచ్చినందుకు సర్పానందుడు నొచ్చుకుని, ఆ రంగనాథుడు ఎవరు, ఆయనలోని ప్రత్యేకత ఏమిటి అని గోపాలుడిని అడిగాడు. గోపాలుడు ఆశ్చర్యంగా, అదేమిటి, శ్రీపురం రంగనాథుడి గురించి తెలియదా? అతిథి మర్యాదలకు ఆయన పెట్టింది పేరు. ఆయన ప్రత్యేకతను మాటల్లో చెప్పలేదు. ఒకసారి శ్రీపురం వెళ్ళు, నీకే తెలుస్తుంది అన్నాడు. ఇక సర్పానందుడు ఉండబట్టలేకపోయాడు. మర్నాడే ఆయన ప్రయాణమై శ్రీపురం చేరుకుని సులభంగానే రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు. రంగనాథుడు చిన్న పెంకుటిల్లు. ఇంటి అరుగు మీద ఆయన కూర్చొని ఉన్నాడు. సర్పానందుని చూస్తూనే ఆయన వివరాలని తెలుసుకున్నాడు. సర్పానందుడు అసలు విషయం చెప్పాక, తన వజ్రాలను అమ్మడానికి వచ్చాను అన్నాడు. వజ్రాలు అమ్మే మాట అయితే శంభునాథుడి ఇంటికి వెళ్ళండి, ఆయన మీకు చక్కని ధర వచ్చేలా చేస్తాడు. వజ్రాలను చూసి వాటి సరైన విలువను అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నాడు రంగనాథుడు. మీ ఇంట అతిథిగా ఉంటానంటే మీకు ఏమైనా అభ్యంతరమా అన్నాడు సర్పానందుడు వెంటనే. అయ్యా, తమను చూడడానికి గొప్పవారిలా ఉన్నారు. నేనా పేదవాణ్ణి, తమకు తగిన విధంగా అతిథి మర్యాద చేయలేనేమో అన్నాడు రంగనాథుడు.
నాకు మీ ఇంట్లోనే బస చేయాలని ఉంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. శంభునాథుడి ఇంటికి వెడతాను అన్నాడు సర్పానందుడు. వెంటనే రంగనాథుడు సర్పానందుడిని గౌరవంగా లోపలికి ఆహ్వానించి పెరట్లోకి తీసుకుని వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. కాసేపటికి రంగనాథుడి భార్య భోజనం వడ్డించింది. పిండి వంట లేకున్నా కూడా చేసిన పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. భోజనం అయ్యాక సర్పానందుడు శంభునాథుడి ఇంటికి వెళ్తానన్నాడు. అందుకు రంగనాథుడు అంగీకరించగా ఏది కోరి నా ఇంటికి వచ్చారు. ఈరోజు నా మర్యాదలు అందుకున్నాకనే రేపు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు. అంతకాలం మా ఇంట్లో ఎలా ఉండాలా అని సర్పానందుడు ఇబ్బంది పడ్డాడు. రంగనాథుడి అతిథ్యం అత్యంత సామాన్యంగా ఉంది. కానీ తన ఇంటికి వచ్చిన అతిథులకు రకరకాల పిండి వంటలు చేయించి పెడతాడు. అయినా కానీ రంగనాథుడి అతిథ్యం గోపాలుడి దృష్టిలో గొప్పదెందుకైందా అని ఆయన ఆలోచనలో పడ్డాడు. అంతలో అక్కడికి రంగనాథుడి కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వారిలో రంగనాథుడి భార్య, పిల్లలు, తమ్ముడు కూడా ఉన్నారు. అందరూ సర్పానందుని క్షేత్రపురం విశేషాలు అడిగి ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నారు. సర్పానందుడి సంగీతం వచ్చును అని మాటల సందర్భంలో తెలియడంతో ఆయన్ని బలవంతం పెట్టి 2 పాటలు పాడించారు. ఆనాటి వరకు సర్పానందుడి మాటలను అంత శ్రద్ధగా విన్నవారు ఎవ్వరూ లేరు. ఆయన్ను అడిగి పాడించిన వారు లేరు. తను బాగా పాడతాడని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే ఆయనకు చాలా సంతోషం కలిగింది. అతిథి మర్యాద అంటే కడుపు నిండా భోజనం పెట్టడమే కాదు, అతిథులు చెప్పే మాటలు శ్రద్ధగా విని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు సర్పానందుడు మనసులో. ఆ తర్వాత ఆయన మర్యాదకు వాళ్ళ ఊరి విశేషాలు అడిగాడు. అందుకు రంగనాథుడు, రోజూ చూసే ఊరే కదా, మాకేమీ విశేషంగా అనిపించదు. మా ఊళ్ళో పురాతన ఆలయాలు ఉన్నాయి, పళ్ళ తోటలు ఉన్నాయి, ఎన్నో ఇలాంటి కోట ఒకటి ఉంది. వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే మా పిల్లలు మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళి చూపిస్తారు. అయితే ప్రయాణం కాస్త అలసటతో కూడుకుని ఉంటుంది, మరి చాలా దూరం నడవాలి అన్నాడు. నిజానికి సర్పానందుడికి ఆ ఊరు చూసే ఉద్దేశం కూడా లేదు. అందువల్ల ఆయన తనకు అలసటగా ఉన్నదని తప్పించుకుని ఆ ఇంట్లో వారికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉందో అడిగి తెలుసుకున్నాడు. రంగనాథుడు బొమ్మలు గీయగలడు, ఆయన భార్య చక్కగా పాడుతుంది, తమ్ముడు కవిత్వం చెప్పగలడు, పిల్లలు మట్టితో రకరకాలైన అందమైన బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. సర్పానందుడు అందరి ప్రావీణ్యాన్ని చూస్తానన్నాడు. అందుకు రంగనాథుడు ఒప్పుకోక, మీకు ఇంకా ప్రయాణిక బడలిక తగ్గలేదు, అలాంటప్పుడు కొంత విసుగ్గా ఉంటుంది, ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అయినా సర్పానందుడు బలవంత పెడితే, మీరు మా ఇంట్లో అందరికీ నచ్చారు, మరిన్ని రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండాలి. రేపటి నుంచి ప్రారంభించి రోజుకొకరు చొప్పున మా విద్యను ప్రదర్శిస్తాం, అవి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి మరి అన్నాడు రంగనాథుడు. సర్పానందుడికి చాలా సంతోషం వేసింది. ఆయనకప్పుడు విని ఓపిక నిజంగానే లేదు. అతిథికి తన గురించి చెప్పుకోవడంలో గృహస్థు ఎలా ఉండాలో ఆయనకు అప్పుడు తెలిసింది. ఇక మీదట ఇంటికి వచ్చిన వారికి నేను కూడా నా గురించి ఎక్కువ చెప్పకూడదు అనుకున్నాడు ఆయన. అంతేకాక వచ్చినవాడు ఎప్పుడు పెడతాడా అని కాక అతన్ని 4 రోజుల పాటు ఇంట్లో ఉంచుకోవాలని కూడా తపన పడుతున్నట్టు ఉండాలని కూడా ఆయనకు అర్థమైంది. రంగనాథుడి భార్య సర్పానందుడికి రాత్రి భోజనంలో అన్ని ఇష్టమైన వంటకాలు చేసింది. ఆ రోజు మధ్యాహ్నం ఆయనను మాటలలో పెట్టి ఆయనకి ఇష్టమైనవన్నీ ఏమిటో తెలుసుకోవడం వల్ల ఆమెకు అది సాధ్యమైంది. భోజనాలు అయ్యాక అందరూ కాసేపు కబుర్లు ఆడుకున్నారు. ఆ తర్వాత రంగనాథుడు సర్పానందుని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి, మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తీర్చగలను అన్నాడు. సామాన్యుడైన గంగాధరుడు భాగ్యవంతుడైన తనకు తీరని కోరిక తీర్చగలగడం అసాధ్యం. అయినా ఆయన అలా అడిగినందుకు తగు విధంగా బుద్ధి చెప్పాలనిపించి, ఇలా అడగడం మీకు భావ్యం కాదు, మీరు తీర్చలేనిది అడిగాను అన్న బాధ నాకు కలుగుతుంది, నేను అడిగింది తీర్చలేకపోయానని మీరు బాధపడతారు. ఎవరికైనా తమ సమర్థతను పట్టే వాగ్దానాలు చేయడం ధర్మం కాదంటారా అన్నాడు సర్పానందుడు. మీరు చెప్పింది అక్షరాల నిజం, తీర్చగలను కాబట్టే నేను మిమ్మల్ని అలా అడిగాను, నిస్సంకోచంగా మీ కోరిక చెప్పండి అన్నాడు రంగనాథుడు. దేవలోకం వెళ్ళి అప్సరస నాట్యం చూడాలనుంది అన్నాడు సర్పానందుడు కాస్త చిరాగ్గా. రంగనాథుడు ఆయనకు మంచం చూపించి, ఇక విశ్రాంతి తీసుకోండి, మీ కోరిక తీరుతుంది అని గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. సర్పానందుడు మంచం మీద పడుకున్నాడు. అంతే, మరుక్షణంలో ఆయనకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కళ. ఆ కళలో ఆయన దేవలోకం వెళ్ళాడు. అక్కడ అప్సరస నాట్యం చేస్తూ ఉంటే చూశాడు. మర్నాడు నిద్ర లేచేసరికి ఆయనకు ఎంతో తృప్తిగా ఉంది. వెళ్ళి రంగనాథుడిని కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకుని తనకు ఆ కళ ఎలా వచ్చింది అని అడిగాడు.
అది కల కాదు నిజం అన్నాడు రంగనాథుడు. తర్వాత అసలు విషయం సర్పానందుడికి చెప్పాడు ఇలా. ఒకసారి రంగనాథుడి ఇంటికి వచ్చిన అతిథి ఆయన చేసిన మర్యాదలకు ఎంతో తృప్తిపడి, నాయన, నేను తపస్సంపన్నుణ్ణి, నా శక్తిలో కొంత ఎవరైనా ఉత్తముడికి ధారపోయాలని నా కోరిక. ఇన్నాళ్లకు నా అన్వేషణ ఫలించింది. ఇవాళ నుంచి ప్రతిరోజు నీకు ఎంత అసాధ్యమైనదైనా సరే ఒక కోరిక తప్పక తీరుతుంది. దానితో అంతులేని సంపదలకు వారసుడై కలకాలం ఇలాగే గొప్పగా అతిథి మర్యాదలు చేస్తూ సుఖంగా జీవించు అన్నాడు. అందుకు రంగనాథుడు ఏమాత్రమూ సంతోషించక, స్వామి, నా అదృష్టం కొద్ది తమరు నా ఇంటికి అతిథిగా వచ్చారు. మీరు ఇచ్చిన ఈ వరం ప్రమాదకరమైనది. ఎందుకంటే కోరిక మనస్సుకు సంబంధించినది. మనస్సును అదుపు చేయడం చాలా కష్టం. అందువల్ల నేను నా వరాన్ని దురుపయోగం చేసి ఎందరికో హాని కలిగించవచ్చు. ఈ వరం ఇంద్రియ నిగ్రహం ఉన్న తమ బోంట్లకే తప్ప సామాన్యుడినైన నాకు తగదు అన్నాడు. పోనీ ప్రతిరోజు నీ ఇంట 100 బంగారు కాసులు కూర్చేలాగా వరమిచ్చేదా అన్నాడు అతిథి. స్వామి, అయాచితంగా అంత బంగారం నాకు వల్లు. మనిషి అన్ని స్వయం కృషితో సాధించాలి. అలా సాధించిన దాంతోనే తృప్తి అనుభవించాలి. నేను అతిథి మర్యాద చేసిన స్వయం కృషితో సంపాదించిన ధనంతోనే చేస్తాను. ఈ వరం కూడా వద్దు అన్నాడు రంగనాథుడు. పోనీ అతిథులు కోరిన వస్తువులు బంగారం లాంటిది ఇవ్వగలిగే వరం ఇవ్వనా అన్నాడు అతిథి. స్వామి, అప్పుడు అది నా స్వయంకృషి ఫలితం కాదు కదా. కాబట్టి అతిథుల మనసును సంతోషపెట్టే శక్తిని నాకు ఇవ్వండి అన్నాడు రంగనాథుడు. అతిథుల మనసుకు సంతోషం కలగాలంటే ధన కనక వస్తువాహనాదులు అవసరం కదా అన్నాడు అతిథి. అలా ఇచ్చే మాట అయితే నా ఇంటికి ఆతిథ్యం కోసం కాక దానం కోసం వస్తారు. నేను దాతను కాదలుచుకోలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవసరమైతే ఆశ్రయం ఇచ్చి ఆదరించాలని నా కోరిక. మనిషి కోరికలన్నీ మనసుతో ముడిపడి ఉన్నాయి. మనసు తృప్తి పడితే మనిషికి కోరికలు ఉండవు. మనసుకు తృప్తి కలిగించగల శక్తి నాకు ఇవ్వండి అన్నాడు రంగనాథుడు. అప్పటికి అతిథికి అసలు విషయం అర్థమై, తమకు తాముగా నీ ఇంటికి వచ్చిన వారికి మాత్రమే ఆతిథ్యం ఇస్తూ ఉండు. ఒక్కొక్కసారి నీ అతిథులు తీరని కోరికలు రాత్రిపూట నిద్రలో తీరుతాయి. వారి మనసుకు పూర్తి తృప్తి కలుగుతుంది అని వరమిచ్చి వెళ్ళాడు. ఆనాటి నుంచి రంగనాథుడు అదేవిధంగా అతిథి మర్యాద చేస్తూ వస్తున్నాడు. ఈ వివరాలు వినగానే సర్పానందుడికి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. రంగనాథుడు తన కోసం అద్భుత శక్తులను కూడా వాడుకోడు. అతిథిని శరీరం కంటే ఎక్కువగా మనసును సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తాడు. అందుకే తన ఆతిథ్యం స్వీకరించిన గోపాలుడు ఆయనను అంతగా మెచ్చుకుని ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నాడు. సర్పానందుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళాక తన పాత పద్ధతులు మార్చుకున్నాడు. ఎవరైనా అతిథులు తనను మెచ్చుకుంటే శ్రీపురం రంగనాథుడు తర్వాతే నేను అని అంటూ ఉండేవాడు. కథ సమాప్తం. తరువాతి కథ రజి. ఇది పురాణ గాథ. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్లో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయడం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. రజి. పురూరవ చక్రవర్తి మనమడైన రజి వీరాది వీరుడుగా పేరుగాంచాడు. మానవులలోనే కాక దేవదానవులలో సైతం ఆయనకు సాటిరాగల వీరుడు లేడు అన్న కీర్తి గడించాడు. ఒకప్పుడు దేవదానవుల మధ్య యుద్ధం రగులుకునే సమయం ఆసన్నమైంది. అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి యుద్ధంలో ఎవరు గెలుపొందగలరు అని అడిగారు. రజి ఎవరి పక్షం వహిస్తే వాళ్ళు విజయం సాధించగలరు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ చెప్పిన విషయం ఎలాగో రాక్షసులకు తెలిసిపోయింది. వాళ్ళు రజి వద్దకు వెళ్ళి జరగనున్న యుద్ధంలో తమ పక్షం వహించమని ఆయన్ని కోరారు. యుద్ధంలో గెలుపొందాక మీరు నన్ను రాజుగా అంగీకరించేటట్టయితే యుద్ధంలో మీకు సాయపడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రజి. అందుకు రాక్షసులు అంగీకరించకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవతలు రజిని ఆశ్రయించి తమ కోరికను తెలియజేసి యుద్ధానంతరం ఆయన్ను తమ రాజుగా చేయడానికి సమ్మతించారు. దేవదానవుల యుద్ధం ఆరంభమైంది. అనుకున్న విధంగానే రజి నాయకత్వంలో దేవతలు రాక్షసుల మీద విజయం సాధించారు. అప్పుడు దేవేంద్రుడు రజి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి బిడ్డలను కాపాడేలాగా ఈ యుద్ధంలో మీరు మమ్మల్ని రక్షించారు అన్నాడు. దేవతలేని మీరు నన్ను తండ్రిలాగా భావిస్తున్నారు. తండ్రి రాజ్యం తనయులకు సంక్రమిస్తుంది, కానీ తనయుల రాజ్యం తండ్రికి చెందదు కదా. కాబట్టి మీ రాజ్యం మీరే ఏలుకోండి అన్నాడు రజి తృప్తిగా నవ్వుతూ. కథ సమాప్తం.